గురుగారు చాలా మందికి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి సొంత ఇల్లు ఉన్నా లేకపోయినా మాక్సిమం రెంట్ హౌస్ లో ఉంటున్నారు సిటీకి వచ్చేసి. ఇప్పుడు రెంట్ ఇల్లు కూడా వాస్తు బాగోకపోతే దాని ప్రభావం ఇంట్లో ఉన్న వాళ్ళ మీద పడుతుందా? చాలా మందికి ఉన్న సందేహం. ప్రశ్న అది వాస్తవమే. వాస్తవానికి 90% పీపుల్ రెంట్ ఉండే అవకాశం ఉంటుందండి. 10% మేబీ ఉంటే 10% ఓన్ హౌసెస్ ఉండొచ్చు. ఈ 90% రెంట్ ఉంటారు. మీరు అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ ఒక ఇంట్లో ఒకరు కిరాయికి ఉన్నారు సార్, రెంట్ ఉన్నారు, వారి మీద ఆ ఇంటి వాస్తు బాగా లేకపోతే వారి మీద ఆ ప్రభావం పడుతుందా? అంతే కదండి, పడుతుందా లేకుంటే ఓనర్స్కే పడుతుందా అనేది మీ క్వశ్చన్. అవును కదా. సో నేను ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ ఇస్తాను. మీరు నన్ను వేశారు కదా, మీరు ఒక హోటల్కి వెళ్ళారండి, ఓ రెస్టారెంట్ హోటల్కి వెళ్ళారు, అక్కడ ఫుడ్ తిన్నారు, ఆ ఫుడ్ బాగలేదు, కానీ ఆ రెస్టారెంట్ మీది కాదు, వంట మీరు చేయలేదు, హోటల్ వేరే వారిది, ఆ ఫుడ్ మాత్రం మీరు తిన్నారు, దాని ప్రభావం మీద ఉంటుందా ఉండదా? ఫుడ్ బాగుంటే ఎలా ఉంటుంది, బాగుండకపోతే ఎలా ఉంటుంది? తిన్న ఫుడ్ పాయిజన్ అనుకుందాం, అది మీ మీద ప్రభావం చూపుతుందా చూపదా? ఖచ్చితంగా చూపిస్తుంది కదా. మరి ఆ హోటల్ మీది కాదు కదా, ఆ రెస్టారెంట్ మీరు కాదు కదా, తప్పకుండా మీ మీద ప్రభావం చూపుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్, మీరు కార్ రెంట్ తీసుకున్నారు, జర్నీ స్టార్ట్ చేశారు, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ కార్కి ఇంజన్ బాగలేదు, బ్రేకులు బాగలేవు, ఆగిపోయింది, ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది? అది కూడా మన మీద పడుతుంది కదా, అది రెంట్ కదా, ఓనర్ మీరు కాదు కదా. ఎగ్జాంపుల్ అసలు కాదు కదా. సో సేమ్ స్టైల్లో ఓనర్ మీరు కాకపోయినా ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇంటికి వాస్తు బాగా లేకపోతే ఆ ప్రభావం మీ మీద 100% పడుతుందండి. ఇప్పుడు చూడండి, నేను విజిటింగ్కి వెళ్ళినప్పుడు కొందరు ఏమంటారు, గురుగారు మేము దిల్సుఖ్ నగర్లో రెంట్కున్నామండి, అప్పుడు ఆ ఇల్లు చాలా బాగుండే, మాకు బాగా కలిసి వచ్చింది, కానీ మా అబ్బాయికి బాగా దూరం అవుతుందని దిల్సుఖ్ నగర్ నుంచి కూకట్పల్లికి వచ్చాం. ఆ కూకట్పల్లిలో రెంట్ ఉన్నామండి, ఇక్కడికి వచ్చిన కానీ బాగలేదు, అది రెంట్ హౌసే ఇది రెంట్ హౌసే, ఇక్కడికి వచ్చినాక బాగలేదట. అంటే చూడండి, అంటే కూకట్పల్లికి వచ్చిన తర్వాత ఆ రెంట్ హౌస్ లో ఉన్నది బాగలేదు, దిల్సుఖ్ నగర్ లో ఉన్నప్పుడు ఆ రెంట్ హౌస్ బాగుంది, అంటే అది బాగుంది ఇది బాగలేదు. కొంతమంది చూడండి, ఆ రెంట్కు దిగడానికి ముందు చాలా సక్సెస్ ఉంటారు, కారు ఉంటుంది, లగ్జరీ లైఫ్ గడుపుతారు, ఆ ఇంట్లో కిరాయికి వెళ్ళిన తర్వాత మొత్తం డౌన్ అయిపోతారు. ఓకే, కొంతమంది డల్గా వస్తారు, ఆ ఇంటికి డల్గా వస్తారు, మామూలు స్థితిలో వస్తారు, కానీ ఆ ఇంట్లోకి రాగానే బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతూ ఉంటారు. అంటే అప్పుడు ఆ ఇల్లు కలిసి వచ్చినట్టే లేదా, ఆ ఇంటి ప్రభావం తన మీద ఉన్నట్టే కదా. కొందరికి నేను ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు, ఈ ఇంట్లోకి ఎవరైనా కిరాయి వచ్చారనుకోండి, ఓనర్ తో పోటీ పడతారు. కొంతమంది ఓనర్ వాళ్ళు అంటారు, సార్ పార్కింగ్ మాత్రం ఎవరికి లేదండి, మీరు కారు బయట పెట్టుకోవాలి అంటారు. వచ్చినప్పుడు వాళ్ళ కారు లేదు, కానీ తక్కువ కాలంలో కారు కొంటాడు, లగ్జరీ లైఫ్, ఓనర్ తో సమానంగా పోటీ పడతాడు కార్ పార్కింగ్ కోసం. రీజన్ ఏంది, ఆ ఇల్లు కలిసి వచ్చింది. అంటే ఒక ఇల్లు కలిసి రావడం అంటే ఆ ఇంటి వాస్తు బాగుంటే తనకు కలిసి వస్తుందండి. ఆ ఇంటి వాస్తు బాగాలేకపోతే దివాళా తీస్తాడు. వస్తున్నప్పుడు ₹1,00,000 పట్టుకుని వచ్చిన వ్యక్తి తర్వాత -1,00,000 అప్పుల్లోకి వెళ్ళిపోతాడు. కారణం ఆ ఇల్లు బాగలేదు. వస్తున్నప్పుడు 0 బ్యాలెన్స్ తో వచ్చిన వ్యక్తి ఆ ఇంట్లోకి వచ్చినాక లక్షాధికారి కూడా అవుతాడు, ఒక సొంత ఇల్లు. కొంతమంది నేను చూశాను, ఆ ఇంట్లో రెంట్ ఉండి ఆ బిల్డింగ్ నే కొన్న వాళ్ళని చూశాను, ఆ షాప్ లో కిరాయికుండి ఆ షాప్ నే కొన్న వాళ్ళని కూడా చూశానండి స్వామి నేను. కారణం ఏంటి అంటే ఆ ప్రభావం ఆ విధంగా ఉంటుంది. సో ఖచ్చితంగా అది కిరాయి ఇల్లు అయినా సొంత ఇల్లు అయినా తన మీద ప్రభావం ఉంటుంది. అందరు ఏమనుకుంటారు, ఇది ఓనర్ మీద మాత్రమే ఉంటుంది, ఓనర్ మీద మాత్రమే డాక్యుమెంట్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ అంతా ఓనర్ మీదనే ఉంది, మనకేమి సంబంధం లేదు కదా అనుకుంటారు. అది అపోహ మాత్రమే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏసీ ఉందండి, ఈ ఏసీ నా మీద ప్రభావం చూపుతుంది, ఈ ఏసీ నాది కాదు, ఈ రూమ్ నాది కాదు. సో నా మీద ప్రభావం ఉందా లేదా, నాకు హ్యాపీగా ఆనందంగా ఫీల్ అవుతున్నానా లేదా? సో దీనికి కారణము మా కిరాయిదారుడు అయినా కూడా ఆ ఇంటి ప్రభావం 100% ఉంటుంది. అందుకే వాస్తుకు చూసుకొని రెంట్కు పోయే ఇల్లు కూడా వాస్తుకు చూసుకోవాలండి. కొన్ని ఇళ్లలో పోతే గొడవలు కొట్లాటలు అవుతూ ఉంటాయి, మరి ఓన్ కాదు కదా, ఎందుకు గొడవలు అవుతున్నాయి అంటే ఆ ఇంట్లో వాస్తు బాగాలేకపోతే గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా కిరాయి చూసుకొని వెళ్తున్నప్పుడు అది ఓన్ కాకపోయినా వాస్తును చూసుకొని వెళ్ళడం వల్ల చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా గురువు గారు? అంటే ఎలాంటి ఇల్లుని చూసుకొని మనం రెంట్కుంటే మంచిది, ఎలాంటి ఇల్లును మనం చూసుకొని ఉంటే మంచిది? ముఖ్యంగా ఈ పాయింట్ నేను ఏమంటాను అంటే, మీరు ఇప్పుడు భార్య భర్తలు ఒక ఇంట్లోకి వెళ్ళారనుకోండి, వెళ్ళినప్పుడు గొడవలు ఎందుకు జరుగుతూ ఉంటాయి? ముఖ్యంగా భార్య భర్తల విషయంలో చెప్తాను సింపుల్ టిప్. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆగ్నేయం ఎలా ఉందో చూసుకోవాలండి. ఆగ్నేయం ఇది, ఈ ఆగ్నేయం అంటే ఈ ఆగ్నేయం డ్యామేజ్ అయితే ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి హ్యాపీగా ఉండదండి. ఇది నైరుతి, ఈ నైరుతి డ్యామేజ్ అయితే ఆ ఇంట్లో ఉన్న అబ్బాయి
హ్యాపీగా ఉండడు, అంటే భర్త హ్యాపీగా ఉండడు, అమ్మాయి కూడా హ్యాపీగా ఉండదు. అంటే ఈ రెండు డ్యామేజ్ లేకుండా చూసుకోవాలి. ఏ విధంగా డ్యామేజ్ అవుతాయి అనేది నా వీడియోలలో ఉందండి, క్లియర్గా చూసుకోండి. ఓకే అండి. ఆగ్నేయం ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది, ఆగ్నేయ దోషము నైరుతి దోషం ఉంటుంది. వెళ్ళినప్పుడు ఆగ్నేయం నైరుతిని అన్ని 4 మూలలు చూసుకోవాలి. ఈశాన్యం చూసుకోవాలి, వాయువు కూడా చూసుకోవాలి. ఇవి ఎలా ఉన్నాయో చూసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళాలి అన్నమాట. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీరు కిరాయి ఇల్లు అడిగారు, కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది స్వామి అంటే సొంత ఊర్లో ఇల్లు ఉంటుంది, సొంత ఊర్లో ఇల్లు ఉంటుంది. ఆ ఇంటిని వదిలేస్తే ఆ ఇంటి ప్రభావం పోతుంది అని పోతుంది. కానీ ఎక్కడైతే వెళ్ళి ఉంటారో ఆ ఇంటి ప్రభావం పూర్తిగా పోతుందా లేదా అని క్వశ్చన్. కొందరు ఏం చెప్తారు అంటే ఆ ఇల్లును వదిలేయండి అంటారు. ఇల్లును వదిలేసేసి వేరే ఇంటికి అద్దెకి వెళ్తారు, కిరాయికి వెళ్తారు. మరి వదిలేసిన ఇంటి ప్రభావం వారి మీద ఉంటుందా అంటే వదిలేసిన ఇంటి ప్రభావం కూడా వారి మీద ఉంటుంది. కనీసం 25% ఉంటుందండి, 75% కట్ అవుతుంది. ఎందుకు, ఆ ఇంట్లో ఉంటే ఎక్కువ దోషం ఉంది కాబట్టి వదిలిసిపోయారు. కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ దోషం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. లేదా ఇప్పుడు హైదరాబాద్లోనే ఇల్లు కట్టుకున్నారు అనుకుందాం, ఎక్కడ విలేజ్లో ఇల్లు ఉంది, దాన్ని వదిలేసి హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారు. సో నేను కూడా అనుకునేవాడిని, ఏంది ఇల్లు వదిలిపెట్టిన తర్వాత ఆ దోషం మనల్ని ఎలా వెంటాడుతుంది, మన ఇంటికి ఎలా వస్తుంది, ఇల్లునే వదిలేసాం కదా అని ನಾನು కూడా అనుకొని ఈ వాస్తవాలంతా మూఢంగా చెప్తున్నారు, ఇంత దుర్మార్గంగా చెప్తున్నారు, అది ఎట్లా సాధ్యమండి అని నాకు కూడా అనిపించేది. కొత్తలో నేను కూడా ఆశ్చర్యపోయేవాడిని వాస్తులోకి ఎంటర్ అయిన కొత్తలో. కానీ ఇప్పుడు నా అనుభవాలు ఏం చెప్పినాయి అంటే ఏ ఇంటినైతే మనం వదిలేసి వస్తామో అవి మన మూలాలు, ఆ మూలాలు ఎప్పుడు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొత్తగా ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, కట్టుకుంటే ఆ మూలాలు ఇక్కడికి వచ్చి ఉంటాయండి. ఏ విధంగా వస్తాయి, నేను ఎవరైనా ఆ ఇల్లు కట్టుకుంటే కొత్తగా నేను చెప్తాను, ఈ మూలాలు మీ పూర్వీకుల మూలాలు, అంటే మీ విలేజ్లో కానీ మీ తాత ముత్తాతల ఇళ్లలో ఈ దోషం ఉంది కాబట్టి మిమ్మల్ని వెంటాడుతూ ఉందని చెప్తాను అనమాట. ఎలా, ఇప్పుడు వాళ్ళ విలేజ్లో ఆగ్నేయంలో దోషం ఉందనుకోండి, ఆగ్నేయంలో దోషం అంటే కంప్లీట్ గా ఆగ్నేయ మూలకే సెప్టీ ట్యాంక్ వచ్చింది అనుకుందాం, ఇది ఆగ్నేయ దోషం. ఇది ఇప్పుడు కొత్తగా కట్టిన ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది అనమాట. ఎందుకంటే ఈ మూలం అక్కడ ఉంటుంది. ఈవెన్ నేను ప్లాన్లు ఇచ్చిన ఇళ్లలో కూడా నేను పోయేసరికి, నేను ఏదో బిజీలో ఉండి వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడమో ఏదో అవుతుంది, నేను పోయేసరికి ఆగ్నేయ మూలకు సెప్టీ ట్యాంక్ వేసేస్తాడు. గురుగారు మీకు ఫోన్ చేసాము మీరు రాలేదు, ఎందుకు వేస్తారు అంటే అది దోషము పూర్వీకుల నుంచి వెంటాడుతూ ఉంటుంది, నేను వెళ్ళేసరికి ఆగ్నేయకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఈ విధంగా ఒక ఇంట్లోకి వెళ్ళి నేను దోషాలను చూసి ఏం చెప్తాను అంటే ఇవి మీ పూర్వీకుల దోషాలు, ఈ తంతులాగా వస్తున్నాయి, ఇవి మూలాలు అక్కడి నుంచి వచ్చాయి గమనించండి అని చెప్తూ ఉంటాను. అక్కడ ఎలాంటి దోషం ఉంటుందో అలాంటి దోషమే మన ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. నేను చెప్పిన పాయింట్ వాస్తులో బాగా అనుభవం ఉన్నవారు మాత్రమే చెప్పగలరు స్వామి. ఒక 5-6 సంవత్సరాలు మాత్రమే బుక్కులు తిరిగేసి కోచింగ్కి వెళ్ళేసి చెప్పే వాళ్ళకు ఇంత నాలెడ్జ్ ఉండే అవకాశం చాలా తక్కువగా, బాగా డెప్త్ గా అనుభవం ఎక్కువ ఉన్న వారు మాత్రమే ఈ పాయింట్స్ ని క్యాచ్ చేయగలరు. అంటే ఈ మూలాలు ఎక్కడి, పూర్వీకుల నుంచి వచ్చే మూలాలు. అందుకే నేను ఏమంటానంటే కొందరు అంటారు, గురుగారు ఇల్లు మాకు బాగలేదు, ఇల్లును అమ్మేస్తాం. నేను అమ్మేసి ఎక్కడికి వెళ్తారు, ఇంకొక మంచి ఇల్లు ఎక్కడ దొరుకుతుందండి? మీరు ఉంటున్న ఇంట్లో ఏ దోషాలు ఉంటాయో ఆ దోషాలతో కూడిన ఇల్లే దొరుకుతుంది. ఇది నమ్మలేని నిజమండి. ఈవెన్ రెంట్కి వెళ్ళారనుకోండి, రెంట్ కూడా ఎలాంటి దొరుకుతుంది, ఈ మూలాలదే దొరుకుతుంది. మీరు ఎవరింటికి వెళ్తారండి, మీ ఫ్రెండ్ ఇంటికే కదా వెళ్తారు, మీకు తెలిసిన వాళ్ళ ఇంటికే వెళ్తారు కదా. ఈ ఇల్లు కూడా అంతే, ఈ ఇంటి లాంటి పరిచయమైన ఇంటికి మీరు వెళ్తారు. అక్కడ టూలెట్ బోర్డ్ మీరు వెళ్ళే వరకు మీకోసమే కాచుకొని ఉంటుంది. రీజన్ ఏంటంటే ఇలాంటి ఫ్రెండ్ ఉన్నాడు అనమాట ఆ ఇంట్లో. అంటే ఈ మూలాలు ఎట్లా ఉన్నాయి, ఆ మూలాలు అలా ఉన్నాయి, అలా పోయే అవకాశం ఉంటుంది. అందుకే దయచేసి ఏమైనా ఇల్లులు అమ్మేటప్పుడు ఏం చేయండి స్వామి అని అంటే, మీరు ఆ ఇంట్లో మినిమం వాస్తు సవరణలు చేయండి. ఏ మాత్రం సవరణలు చేయకుండా డైరెక్ట్ ఇల్లు అమ్మేసి ఒక మంచి ఇల్లును కట్టుకుంటామండి, ఒక మంచి వాస్తు సిద్ధాంతాన్ని పిలుస్తామంటే నాలాంటి వాస్తు సిద్ధాంతం వచ్చినా కూడా మిమ్మల్ని మిస్గైడ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ మూలాల ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే ఆ మూలాల ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడి నేను కూడా మిస్గైడ్ చేసే అవకాశం ఉంటుంది సుమా. అందుకే మరీ చెప్తున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడండి, అతని ఆరోగ్యాన్ని బాగుపరచుకోకుండా డైరెక్ట్ ఇంకో ఇంటికి వెళ్ళాడు అనుకోండి, అక్కడ ఆరోగ్యం మొదటి నుంచి డయాబెటిక్ పేషెంట్ అనుకుందాం, అదే కంటిన్యూ అవుతుంది కదా, పోగానే మొత్తం మారిపోడు కదా. సో ఇప్పుడు టాబ్లెట్ ఏదో వేసుకొని కొద్దిగా తగ్గించుకొని ఉంటే ఇక్కడ ఉన్న అక్కడికి పోయినా తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఏమంటాను స్వామి అంటే, మీరు ఇల్లును మార్చాలి. ఎవరైనా అంటుంటారు వెళ్ళగానే, ఇల్లు బాగలేదు స్వామి, ఇల్లు బాగలేదు, ఇల్లు అమ్మేస్తాం. ఇల్లు బాగలేదు అమ్మేస్తారండి, అమ్మేసి ఎక్కడికి వెళ్తాం, రెంట్కి వెళ్తారు. రెంట్కి ఎక్కడికి వెళ్తారు, ఇలాంటి వాస్తు దోషం ఉన్న ఇంటికే వెళ్తారు. లేదా కొత్త ఇల్లు కట్టుకుంటాం, కొత్త ఇంట్లో అంత పర్ఫెక్ట్గా ఏమొస్తుంది
అంటే దోషం ఉన్నదే మీకు తయారవుతుంది. అందుకే ఏ ఇంట్లో ఉంటారో మినిమం వాస్తు సవరణ చేసి వెళ్ళండి, అప్పుడు ఆ దోషాలు మిమ్మల్ని వెంటాడవు. ఇంకొక బుల్లెట్ పాయింట్ ఏం చెప్తున్నానంటే, కొంతమంది ఇల్లుకు అడ్వాన్స్ ఇస్తారు, ఇచ్చేసి ఈ డబ్బులు రాగానే కొత్త ఇల్లు కట్టేస్తామండి. అక్కడ ల్యాండ్కు మేము డబ్బులు ఇచ్చేసాము, ఈయన డబ్బులు ఇస్తే అది కట్టేస్తాం. అది కూడా తప్పే. ఎందుకు అంటే ఈ ఇల్లు పరిపూర్ణంగా అమ్మేయాలి, వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలి. మినిమం 6 months నుంచి 11 months దాటిన తర్వాతనే ఆ ఇంటి దోషం పోతుందండి. ఓకే, అంతే. ఇప్పుడు మీకు గాయమైంది స్వామి ఒకటే రోజున నయమవుతుందా? పోదు కదా. అందరు చేసే పెద్ద మిస్టేక్ ఇదే. ఏం చేస్తారు అని అంటే, ఆ ఇల్లు అడ్వాన్స్ వేరే వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వగానే ఈ అడ్వాన్స్ తీసుకెళ్లి వేరే దానికి ఇచ్చేస్తారు, వేరే ల్యాండ్కు కొత్త కట్టుకుంటామని. నేనేమంటాను, వేరే ల్యాండ్కి ఇవ్వగానే దీని ప్రభావం వెంటనే పోదు, రిజిస్ట్రేషన్ అయినా కూడా పోదు. అందుకే మినిమం నా అడ్వైజ్ ఒక 1 year ఆగండి. ఏదైనా ల్యాండ్ అమ్మినా ఇల్లు అమ్మినా వేరే తీసుకోవాలంటే 1 year ఆగండి. ఆ తర్వాత ఈ దోషాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటే సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది. ఓకే, దేనికైనా ఆలోచించి కొంచెం టైం తీసుకుని చేయండి. ఎస్. ఇప్పుడు వెంటనే ఏమంటారు, గురువారం అండి మేము ఇల్లు అమ్మేస్తున్నామండి, ఈ అడ్వాన్స్ వచ్చేసింది, కొత్త ఇల్లు తీసుకుంటున్నా, మీరు వచ్చి ఓకే అంటే ఓకే, నేను కూడా వెళ్తాను, నాకు డబ్బులు ఇస్తారు. కానీ అప్పుడే ఇమ్మీడియట్గా చెప్తాను, ఆ ఇల్లు అమ్ముడు పోయిందా, రిజిస్ట్రేషన్ వాళ్ళ మీద అయిందా, కాలేదు, మాకు సంబంధం ఏందండి, అమ్మేసాం, ఒక మంచి ఇల్లు కావాలి. మంచి ఇల్లు ఎక్కడి నుంచి వస్తుందండి, మీరు వచ్చిన దారి ఎక్కడిది, మీకున్న మూలాలు ఎక్కడివి, వెంటనే మంచి ఇల్లుకి వెళ్ళిపోతారా? ఇప్పుడు ఒక వ్యక్తి హ్యాబిట్స్ అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, వెంటనే చేంజ్ అయిపోతాయా? కాలక్రమేణా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో టైం తీసుకొని డెసిషన్ తీసుకోండి అని నా యొక్క నిర్ణయం.